స్థానిక సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం స్థానిక సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై ఇక్కడ 50,000 జనాభా ఇస్తూ ఉన్నారు. మరి ఆ జనాభా కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి, వాటర్ సమస్య బాగా కూడా వాటర్ సమస్య రావట్లేదు సార్. అది ఇక్కడ చూస్తే మనకి ఇంత యువతులు ఉన్నారు చదువుకుందాం అంటే గ్రంథాలే లేకపోతే మరి పట్టణ మున్సిపాలిటీ ఆఫీస్లో మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసుకున్నట్టయితే మరి ఏ గల్లీకి వెళ్ళినా కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అసలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆదాయం ఎక్కువ, పనులు ఇక్కడ తక్కువ. మరి ట్యాక్సీల రూపకంగా ఎన్నో రకంగా వసూలు చేస్తున్నారు తప్ప పనులు మాత్రము శూన్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి గంగా వాటర్ చూస్తానంటే ఈరోజు పైప్ లైన్లు మరి చెడిపోయినాయా, దాన్ని బాగు చేస్తలేరా, ఎక్కడికి ఏ గల్లీకి వెళ్ళినా కూడా మరి నీళ్లు రావడం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున లేచిందంటే పైప్ లైన్ తవ్వడము, పైప్ లైన్ వేయడం సరిపోతుంది తప్ప మరి ఇంటింటికి నల్ల అనేది రావడం మారుతున్నాయి తప్ప పాలన అనేది ఎలాంటి మార్పు లేని పరిస్థితిలో ఈరోజు మందమరి పట్టణం ఉన్నది. 24 వార్డులలో ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఇక్కడ కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినా కానీ పాలక వర్గం పెరిగితే ఏమైనా అభివృద్ధి అనేది నోచుకుంటామంటే నాడొచ్చిన బీఆర్ఎస్ కానీ నేడున్న కాంగ్రెస్ కానీ దొండుగానే మారినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ అధికార పార్టీ పదవుల కోసం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి వాళ్ళు పంతాలకు పోయి ఇవాళ పదవుల కోసం కొట్లాటలు పెట్టుకొని ఇందులో ప్రజలను బలిపశువులు చేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనడానికి ఈ మందమరి నిలువెత్తు సాక్ష్యం అనేది మరి వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పొద్దున లేస్తే మరి వాళ్ళ వీధులలో